వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఇందల్వాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నందు ఎండీఓ అనంతరావు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ కార్యదర్శులచే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని, నీటి నిలువ గల ప్రాంతాలను తొలగించాలని, దోమల నిల్వ గల ప్రాంతాలైన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించేలా ఏర్పాటు చేయాలని, నీరు లీకేజ్ కాకుండా పిట్ ట్యాప్స్ ని మూయించాలని, మంచినీటి పైపులైన్లు, మురికి కాలువల గుంట ఉన్నట్లయితే వాటిని తొలగించాలని తెలిపారు. గ్రామ మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ ని కలపాలని ఆదేశించారు. ఆడ ఇన్ఫాలిస్ దోమ వలన మలేరియా, ఎడిస్ ఈజిప్ట్ దోమ వలన డెంగ్యూ, చికెన్ గున్యా, క్యూలెక్స్ దోమ వలన పైలేరియా, జపనీస్ ఇన్సెఫ్లైటెట్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కావున దోమ లార్వా వృద్ధి చెందే ప్రాంతాలను నాశనం చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాల, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీబీ పాఠశాలను సందర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ భువన, మండల అభివృద్ధి అధికారి అనంతరావు, ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. అయితే ఈ సీజన్ మారడం వలన మనకు వచ్చేటువంటి వ్యాధులు, ఇక్కడ ఈ సీజన్ మారినప్పుడు నీటి నిల్వ గల ప్రాంతాలను గుర్తించినటువంటి తొలగించబడేటువంటిది ముఖ్య సమస్య. అందులో దోమలు ఎక్కువగా వృద్ధి చెంది వాటి యొక్క లార్వాలను అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వలన వచ్చేటువంటి సమస్యలు, వాటి గురించి మన జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సార్ గారు వివరిస్తారు. సో ఇప్పుడు ఉన్న సీజన్లో, రెయినీ సీజన్లో మనకి మస్కిటోస్ నుంచి, దోమల నుంచి వచ్చే వ్యాధులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి బ్రీడింగ్ సీజన్ ఇప్పుడు. సో మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో క్యూర్ ఎట్లన్నా డిసీజ్ వచ్చిన తర్వాత మా తరఫున చేస్తాం, కానీ డిసీజ్ రాకముందే ప్రివెన్షన్ చేసుకుంటే మీన్స్ ప్రియారిటీ. సో ఈ ప్రివెన్షన్కి మాకు అందరూ మీ నుంచి కూడా హెల్ప్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది అని ఈ సమావేశం అన్నమాట. సో దీని గురించి సార్ మనకి మలేరియా మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ సార్ ఇంకా డీటెయిల్గా మాట్లాడతారు. సో మీ హెల్ప్ మాకు ఉంటుందని మేము హోపింగ్. డబ్బులు అంటే డబ్బులు మీ గ్రామ పంచాయతీ నుంచి పెట్టుకోవాలి. స్ప్రే, ఫాగింగ్ ఇవన్నీ మనం ప్రతిసారి చేస్తూనే ఉంటాం కదా. మనము బ్లీచింగ్ పౌడర్ కలుపుతాం. అక్కడక్కడ ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదో, దోమలు ఉన్నాయో మనము యాంటీ లార్వా మెడిసిన్ స్ప్రే చేస్తాం. ప్లస్ దోమలు ఉండకుండా ఫాగింగ్ కూడా చేస్తాం. అది మన డ్యూటీ. అది మనం ఇంకా సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు ఎన్ని జాగాల్లో అయితే జరిగిందో, ఇప్పటిదాకా జరిగినాయన్నీ కూడా మనదే బాధ్యత. అది మెడికల్ ఆఫీసర్లేదు కాదు. మెడికల్ ఆఫీసర్లది జరిగిన తర్వాత వచ్చి క్యాంప్ కండక్ట్ చేస్తలేదు అంతే. అది క్యాంప్ కండక్ట్ చేస్తే తప్పితే ప్రైమరీ అయితే మనదే బాధ్యత. గ్రామ పంచాయతీదే ప్రైమరీ డ్యూటీ. అందుకనుకే మన మీద యాక్షన్ కావద్దు, మనం జాగ్రత్తగా మనం సేఫ్ ఉండాలంటే మనం ఇవన్నీ చేసుకోవాలి. ఫస్ట్ ఇది సీజనల్ కాబట్టి, ఈ సీజన్లో వర్షాలు పడతాయి, కొత్త నీళ్ళు వస్తాయి, పాత నీళ్ళు వస్తాయి, అన్ని డ్రైన్లు పోతూ ఉంటాయి, పిల్లలకు వస్తాయి, అన్ని దోమలు ఫామ్ అవుతాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఈ చేయండి, అన్ని సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయించండి. ఎక్కడైతే స్టక్ అయిందో అదంతా తీపించండి. ఒకసారి మీ ఊర్లో తిరగండి, ఈ వర్కర్స్ని పెట్టుకొని ఎక్కడెక్కడ పిన్ పాయింట్స్ ఉంటాయి ఈ స్టక్ అయ్యేవి డ్రైన్స్, అవి తీపించండి. ఇంకా అవసరం ఉంటే కచ్చా డ్రైన్స్ ఏదైనా ఉంటే కచ్చా డ్రైన్స్ పెట్టుకోండి. స్టాగ్నేషన్ అవుతున్నాయి, డ్రైన్ లేదు అక్కడ ఎక్స్టెన్షన్ అంటే కచ్చా డ్రైన్ ఒక ఇద్దరు కూలీలు పెట్టి తీపించేసేయండి, బయటకు వెళ్ళిపోతాయి. వాటర్ వస్తలేదు.